హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే నేను మీరు చూసారు కదా, మురుకులు వడియాలు లేకపోతే మినప వడియాలు పొట్టు మినపప్పుతో ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తానండి. ఆల్రెడీ నేను మురుకులు వడియాలు అయితే పెట్టానండి, నా వీడియోలో ఉంది. ఈ మినప వడియాలు ఎలా ఏమేమి టిప్స్ పాటించి ఎలా గుల్లగా ఎలా వస్తాయి ఏంటి అనేది నేను చూపిస్తానండి. ఇప్పుడైతే నేను పొట్టు మినపప్పు అయితే తీసుకున్నానండి. పొట్టుమినపప్పు తీసుకొని బాగా నానబెట్టేసుకొని వాటిని 4-5 గంటలు నానబెట్టేసుకొని పొట్టంతా తీయలేదండి, కొంచెం వరకే తీసాను. ఇక కొంతవరకు తీస్తే మనము మరి గారెల పిండికి ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసుకోవాలి, కానీ నీళ్ళన్నీ పూర్తిగా వంచేయాల్సిన అవసరం లేదండి. దీనికి మనం వడకట్టుకోకుండా ఆ నీళ్ళతోనే కొంచెం వేసేసి గారెల పిండి కంటే కొంచెం లూజ్గా చేసేసుకుంటే చాలండి. కొంచెం ఎప్పుడన్నా మనకి గారెల పిండి జావలాగా జారయింది అనుకుంటాను చూడండి, అట్లా వేసేసుకుంటే మనకైతే సరిపోయిద్దండి. నేనైతే మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అయితే తీసుకోవచ్చండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని తిరిగేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇట్లా పొట్టు మినపప్పు అయితే తీసుకోవచ్చని ఇట్లా చేస్తున్నాను. నేను ఆల్రెడీ గుండ్లు మినపప్పుతో కూడా పెట్టేశానండి. ఇక పొట్టు మినపప్పుతో కూడా ఎలా వస్తాయి ఏంటి అనేది చూపిస్తున్నాను, చూసారా. ఇందులో ఒక టిప్ అయితే ఉందండి, ఏదంటే అచ్చం ఫస్ట్ మినపప్పు పెడితే బాగా గుల్ల ఎక్కువగా వచ్చిందండి నాకు. అలా కాదని అందులో నేను ఒకసారి అయితే బియ్యం యాడ్ చేశాను, కొన్ని బియ్యం యాడ్ చేస్తుంటాను, నాకైతే బాగా వచ్చేసింది. ఇంకొకసారి అయితే నేను మిగిలిపోయిన కొంచెం అన్నం ఉంటే అది కూడా యాడ్ చేసి చూశానండి. అది కూడా అన్నం కూడా యాడ్ చేసినా కూడా నాకు కొంచెం బాగా వచ్చేసిందండి. ఇట్లా మనం గారెల పిండి కొంచెం జావగా అయినప్పుడు ఎలా ఉండిద్దో అలానైతే రుబ్బేసుకొని పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసేసుకొని రుబ్బుకున్నానండి. ఇక నేనైతే ప్లాస్టిక్ కవర్లో నుంచి పెడుతున్నానండి. కవర్కి చిన్న హోల్ అయితే పెట్టేసుకొని ఇట్లా అయితే వడియాలు అయితే పెట్టేసుకోవాలండి. నాకు కొంచెం ఎండే వచ్చేసింది ఈరోజు, నేను వచ్చేతలకి లేట్ అయింది వీడియో తీసుకుంటా, అందుకని ఇట్లా అయితే పెట్టేశానండి. ఇక గాలికి ఎగిరిపోకుండా ఒక రాయి అయితే పెట్టుకుంటున్నాను. పొద్దున్నే వచ్చిన ఎంతసేపు అయితే అయ్యింది. కొన్ని తక్కువే అవుతాయండి, ఇవి మనకి దగ్గరకు పెట్టుకుంటాం కాబట్టి. ఇక సాయంత్రం ఆయనకి ఇక ఎండిపోయినాయి తీసుకొస్తే ఒక్క పూట అయితే చాలండి. తర్వాత మళ్ళీ మనం నీళ్ళు కొట్టేసి అయితే మనకు ఈజీగా సింపుల్గా ఇలా ఊడిపోతాయండి. నీళ్ళు కొట్టేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూసారు, అంత ఈజీగా వచ్చేస్తాయి, మనకేం అతుక్కుపోవు, ఏమి లేదు. మనకి పొయ్యితో అవసరం లేకుండా గ్రైండర్ ఉంటే చాలు, మిక్సీకైనా వేసేసుకోవచ్చండి. ఇట్లా గుల్లగా వస్తాయండి. ఇవన్నీ పొట్టు మినపప్పుతో చేసినవి. నేను గుండ్లు పప్పుతో కూడా చేశాను. ఇవన్నీ తీసేసుకొని ఒకరోజు అయితే ఎండలో పెట్టేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చుట్లు వడియాలు, ఈ పొట్టు మినపప్పు గుళ్ళు మినపప్పుతో చేసిన ఈ మినప వడియాలను కూడా రెండింటిని వేయించి అయితే చూపిస్తున్నాను. నూనె అయితే పోసుకొని బాగా కొంచెం హీట్ అయినాకనే వేసుకోవాలండి. ఇక కొంచెం పెద్ద కళాయి అయితే తీసేసుకుంటే నేనైతే 2-3 వేసేసుకొని తీసేసుకుంటున్నాను. చూసారా, మల్లెపూలులాగా ఎంత తెల్లగా చక్కగా. దీనిలో కూడా నేను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, విరిగిపోకుండా వచ్చినాయి. వీటిలో నేను సగ్గుబియ్యం వేసాను. ఈ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడైతే నేను మినప వడియాలు వేపిస్తున్నాను. మినప వడియాలు కూడా చాలా బాగా వచ్చినాయి, రెడ్ కలర్ వచ్చిందాక మరీ ఎక్కువగా వేయించకూడదండి. లైట్ కలర్ వచ్చేసినాక తీసేసేయాలి, మరి ఎక్కువగా వేస్తే మాడిపోతాయి. కలర్ వచ్చేసినాక తీసేసుకోవటమేనండి. ఈ 2 మినపప్పులు నాకు డిఫరెంట్ అయితే 2 బాగానే వచ్చినాయండి. పొట్టు మినపప్పు అయినా గుళ్ళు మినపప్పు అయినా 2 బాగానే వచ్చినాయి. కాకపోతే మంచి టిప్ అయితే ఏంటంటే అచ్చం మినపప్పు అయితే మనకి కొంచెం మరి ఎక్కువగా గుల్లగా వచ్చేస్తున్నాయండి. అవి మనం నీళ్లు కొట్టి తీస్తున్నా కూడా మనకి చేతుల్లోనే పొడి పొడిగా రాలిపోతున్నాయి. కొంచెం రైస్ కానీ బియ్యం కానీ వేసేసుకొని ఒక గుప్పెడు బియ్యం కానీ వేసేసుకొని పెట్టుకుంటే మనకైతే చాలా కొంచెం గట్టితనంగా వస్తున్నాయి. కానీ అవి తీసినప్పుడు మరీ అంత గుల్ల ఎక్కువగా రాకుండా, కానీ వేయించినాకైతే ఇవి గుల్లగానే బాగానే ఉంటున్నాయండి, చిట్టి చిట్టిగా. చూసారా ఎంత బాగా వచ్చినాయో ఈ వడియాలు. ఇక ఈ చుట్లు వడియాలు అయితే ఇక పట్టుకుంటూ నలిపితేనే నలిగిపోతుంటే అంత క్రిస్పీగా ఉన్నాయి. ఈ మినప వడియాలు కూడా గట్టిగా బియ్యం వేసినందువల్ల గట్టిగా అవుతాయి అనుకోవడానికి లేదండి, చాలా గుల్లగా వచ్చినాయి. ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇదేనండి వీడియో. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం. ఇక నేను టైలరింగ్ కూడా చేస్తానండి. ఇక ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నాక టైలరింగ్ వీడియోస్ కూడా పెడతాను. మంచి మంచి డిజైన్స్తో మా పాప చాలా ఫ్రాకులు అయితే తీసేసుకున్నాను, క్లాత్లు. అవన్నీ డిజైన్స్తో ఎలా కుట్టాలి ఏంటనేది పెడతాను. ఇక అవి కూడా చూసేద్దు. కానీ మీరు ఇంట్లోనే కూర్చొని ఎట్లా బ్లౌజ్ కటింగ్ అయినా సింపుల్గా మీ బ్లౌజులు మీరు కట్ చేసుకోవడానికి కూడా
పెట్టేసేయచ్చు. నాకు కుకింగ్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్, అందుకే ఇవి కూడా పెడుతున్నాను. చిన్న చిన్న టిప్స్తో. మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడటానికైతే చాలా బాగుంది, టేస్ట్